బ్లాగా హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము గాజువాకలో పెట్టిన 1,00,000 చీరల వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. ఇదిగో చూడండి, ఇదే సెటప్, సేమ్ గుడిలాగే పెట్టారు. మా లక్ బాగుండి ఈరోజు విఐపి దర్శనం దొరికింది. కానీ ఈరోజు ఫుల్ చాలా మంది జనం ఉన్నారు. వీక్ డే అయినా సరే జనం ఉన్నారు. ఇదిగోండి, ఇదే 1,00,000 చీరల వినాయకుడు. చాలా బాగుంది దగ్గర నుండి. కానీ ఎవరు చేశారు కానీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇదిగోండి, హ్యాండ్ మూమెంట్ కూడా పెట్టారు దేవుడికి. దాని పక్కనే విష్ణుమూర్తి సెటప్ పెట్టారు. అండ్ లడ్డూతో చేసిన శివలింగం కూడా పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ లడ్డు కూడా ఆప్షన్ వేస్తారంట. అండ్ ఆ చీరలు కూడా ఉన్నాయి కదా, ఈచ్ శారీ 560 రూపీస్కి ఆప్షన్ వేస్తారంట. నెక్స్ట్ బృందావనం సెట్ వేశారు ఇక్కడ. సో దానికి వెళ్ళాం మేము. ఇదైతే ఫుల్ లైటింగ్స్ ఉంది, చాలా బాగుంది. చూడండి, ఆ కృష్ణుడు ఉయ్యాల పెట్టారు. అదైతే నాకు చాలా నచ్చింది. రాధాకృష్ణుడు కూడా చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ బృందావనం సెటప్లోనే ఇలా లింగం పెట్టారు. ఇదైతే చాలా రియలిస్టిక్గా ఉంది. ఇదిగోండి, వీడు మా తమ్ముడు. మొత్తం దర్శనం అంతా అయిపోయాక వచ్చాడు, లేట్ కమ్మరే. ఇదిగోండి చూడండి. నెక్స్ట్ ఎగ్జిబిషన్లోనే ఎనీ ఐటమ్ ఫర్ 30 రూపీస్ అని ఉంది. ఇంకా మేము ఎందుకు ఆగుతాం, వెళ్ళి ఫుల్ షాప్ అంతా లూట్ చేసేసాం. ఇదిగోండి, ఇలా ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ పెట్టారు. మాకు నచ్చినవన్నీ తీసుకున్నాం. ఇలా కొరియన్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టారు. అవి అయితే నాకు చాలా నచ్చాయి. నెక్స్ట్ అలా అన్ని స్టాల్స్ చూస్తూ అలా నడుస్తూ ఏమైనా కనిపిస్తే బాగుంటే కొంటూ ఉన్నాము. తర్వాత ఏమైనా గేమ్స్ ఏమైనా ఆడదామంటే అసలు గేమ్స్ ఏం పెట్టలేదు. సరే ఓకే, జైంట్ వీల్ ఆర్ కొలంబస్ ఎక్కుదామంటే అవి కూడా పెట్టలేదు. తిని మా వదిన తను ఏం కొన్నదో అన్నీ చూపిస్తూ ఉంది మాకు. ఇయర్ రింగ్స్ అయితే ఫుల్ కొనేసింది తను. నెక్స్ట్ ఇంకా సరేలే డిపో దగ్గర ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. అక్కడైనా పెడితే బాగున్ను. నెక్స్ట్ గాజువాక ఎగ్జిబిషన్ నుండి డిపో దగ్గర పెట్టిన ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఇక్కడ కోటి లింగాలతో విఘ్నేశ్వరుని చేశారంట. ఇదిగో చూడండి, చాలా బాగుంది. ఇది చాలా రియలిస్టిక్గా ఉంది. అసలు కోటి లింగాలతో ఎలా చేశారో అనుకున్నాను నేనైతే. ఇదిగో చూడండి, ఎవరు చేశారు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. తర్వాత ఇలా ఎగ్జిబిషన్లో ఉన్న స్టాల్స్ అన్నీ వెళ్ళాము. జైంట్ వీల్ ఏమైనా ఎక్కుదాం అనుకున్నాం కానీ అసలు ఏం పెట్టలేదు. ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం మేము. సరే అని చెప్పి స్టాల్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ చూస్తూ ఏమైనా నచ్చితే కొంటూ ఉన్నాం. అప్పుడు మా తమ్ముడు వచ్చి, అక్క ఇలా బాల్తో కొడితే మనకి టెడ్డీబేర్ వస్తుంది అక్క అన్నాడు. కానీ మేము అందరం ట్రై చేసాం కానీ ఒక్కరికి కూడా పడలేదు. సరే ఓకే ఫైన్ అని చెప్పి ఇంకా తినడానికి వెళ్ళిపోయాం. అందరం ఇలా తినేసి తర్వాత విశాఖ డైరీలో ఐస్ క్రీమ్ ఒకటి తినేసి ఇలా మా డేని అయితే క్లోజ్ చేసాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ, బాయ్.